అయింది అంటే ఎక్స్ట్రా ఒక పార్ట్ ఈజ్ 15, 4 పార్ట్లు అంటే 60, 2 పార్ట్స్ అంటే 30. 60 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత ఎంత 65. 30 5 సంవత్సరాల ముందు, ప్రస్తుతం ఎంత 35. 65 + 35 ఎంత 100. 65 + 35 ఎంత 100. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఇంకొన్ని క్వశ్చన్లు మనము ప్రెజెంట్ పాస్ట్ మీద చూద్దాం సార్. ప్రెజెంట్ పాస్ట్ మీద ఏవైనా క్వశ్చన్స్ ఉన్నాయా చూద్దాం. ఒక్క నిమిషం. ప్రెజెంట్ పాస్ట్ చూడండి సార్. ప్రెజెంట్ పాస్ట్ క్వశ్చన్ చదివితే మనకు ప్రెజెంట్ పాస్ట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మనకు తెలుస్తుంది. ప్రెజెంట్ పాస్ట్ 10 years hence, 10 years ago, today. ఓకే, మనకు ఎలా తెలుస్తుంది సార్? క్వశ్చన్ చదవండి. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ 10 years hence. 10 years hence అంటే తరువాత. ప్రజెంట్ లెఫ్ట్ సైడ్లో రాస్తాము, గతము అనేది దాని పైన రాస్తాము, రైట్. తరువాత ఫ్యూచర్ అనేది లెఫ్ట్ సైడ్లో రాస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. The ratio of the ages of his father and his son 10 years hence. 10 సంవత్సరాల తరువాత. 10 సంవత్సరాల తరువాత కాబట్టి ఇది x+10. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ కదా సార్? x+10 దాని యొక్క నిష్పత్తి ఎంత? తండ్రి కొడుకులు. ఎంత ఇచ్చాడు? 5:3 ఇచ్చాడు. 5:3. వైల్ 10 years ago అంటే 10 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు ఎంత ఇచ్చాడు ఏజ్? 3:1. 3:1. 3:1. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 10 సంవత్సరాలు వెనకాల, 10 సంవత్సరాల ముందు గ్యాప్ ఎంత ఉంది? మొత్తము 20. 3, 5 ఇక్కడ కూడా 20 ఏళ్ళు దాటింది, ఇక్కడ కూడా 20 ఏళ్ళు దాటింది. అంటే ఈ ఇంక్రీజ్ అనేది సేమ్ ఉండాలి. 3, 5 అయింది, 2. 1కి 2 కలిపితే 3. చేంజ్ కూడా సేమ్ ఉంది. అంటే ఈ 20 అనేది రేషియోలో 2 parts ఇంక్రీజ్ తోటి సమానం. అంటే 1 partకి ఎంత సార్? 2 partsకి 20 అవుతే 1 partకి 10. అంటే ఇది ఎంత అవుతుంది? 30. ఇది ఎంత అవుతుంది? 10. ఇది 30 10 ఏళ్ల ముందు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంత? 40. 10 ఏళ్ల ముందు 10 అంటే ఇప్పుడు ఎంత? రైట్ 20. క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి. ఏజ్ ఆఫ్ సన్ టు దట్ ఆఫ్ ఫాదర్ S:F. 20:40. 20:40 ఎంత? 1:2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1:2. లాజిక్ అందరికీ అర్థమైందా సార్? ఏమీ ఈక్వేషన్లు లేవు, చరరాశులు లేవు, ఏం ఎక్స్ప్రెషన్లు లేవు. లాజికల్గా సాల్వ్ చేస్తున్నాను. 10 సంవత్సరాల ముందు x-10. ఇది మీకు అర్థం కావడానికి x రాసిన అవసరం లేదు. 10 ముందు, ఇది 10 తర్వాత. గ్యాప్ ఎంత? 20. అది మాత్రం తెలుసుకుంటే చాలు. ఇది మీకు పాస్ట్ అంటే మైనస్ అని, ఫ్యూచర్ అంటే ప్లస్ అని చెప్పి జస్ట్ మీకు అర్థం కావడానికి రాసింది. ఇది 20. 3:1. ఇది 5:3. ఈ గ్యాప్ 20. గ్యాప్ వాల్యూ సేమ్ ఉండాలి. 3, 5 2 పెరిగింది. 1, 3 2 పెరిగింది. ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 20 పెరిగింది. అంటే ఒక్క పార్ట్కి ఎంత పెరిగింది? 10 పెరిగింది. 3 10ల 30, 1 10ల 10. 30 అనేది 10 సంవత్సరాల ముందు, ప్రస్తుతము 40. 10 అనేది 10 సంవత్సరాల ముందు, ప్రస్తుతము 20. 20:40. 20:40 ఎంత? 1:2. ఆన్సర్ ఎంత? 1:2. లాజిక్ అందరికీ, గ్యాప్ మెథడ్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది సార్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ 12 సంవత్సరాల తరువాత 12 టైపింగ్ మిస్టేక్. నౌ మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. The ratio of the ages of 2 boys is 5:6.
ఇద్దరు బాయ్స్ ఉన్నారు, B1 ఈస్ టు B2, B1 ఈస్ టు B2. వాళ్ళ ఏజ్ ఎంత? 5:6. ఆఫ్టర్ 2 years, అంటే ఇది ప్రజెంట్ అనుకుందాం. 2 ఫ్యూచర్లు ఇవ్వచ్చు, 2 పాస్ట్లు ఇవ్వచ్చు, పాస్ట్ ఫ్యూచర్ కూడా ఇవ్వచ్చు. ఆఫ్టర్ 2 years, 2 సంవత్సరాల తర్వాత, మీకు అర్థం కావడానికి ఆ ఎక్స్ రాస్తున్నాను సార్. ఇది x+2, ఇది ఫ్యూచర్. ఎంత ఇచ్చాడు? 7:8. ఆఫ్టర్ 12 years, x+2, x+12 years, ఇది ఫ్యూచర్. ఎంత అని అడుగుతున్నాడు. చెప్పండి సార్ మీరు. x+2 తేడా ఎంత? 2 parts. తేడా ఎంత? 2 parts. ఇక్కడ కూడా 5 7 అయింది, 6 8 అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 పెరిగింది, రైట్ సైడ్ 2 parts. అంటే ఎగ్జాక్ట్గా 1 పార్ట్కి 1, ఎగ్జాక్ట్గా 1 పార్ట్కి 1, ఎగ్జాక్ట్గా 1 పార్ట్కి 1. నౌ 1 పార్ట్కి 1 అవుతే 2 కాస్త 12 అయింది. డిఫరెన్స్ ఎంత? 10. 1 పార్ట్కి 1 అవుతే 10 పార్ట్స్కి 10. ఇది 17:8. 12 సంవత్సరాల తరువాత వాళ్ళ వయసుల యొక్క నిష్పత్తి ఎంత? 17:18. క్వశ్చన్ చూడంగానే మీకు గ్యాప్ మెథడ్ అర్థమవుతే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. గ్యాప్ మెథడ్ అర్థమవుతాయి. అందరికీ గ్యాప్ మెథడ్ అర్థమైంది అనుకుంటా. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సార్ ఈ గ్యాప్ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడిటికి సంబంధించి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు. రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 brothers, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, B1 ఈస్ టు B2. ప్రజెంట్, ప్రస్తుతము వాళ్ళ వయసు ఎంత? 1:2. 5 years బిఫోర్, 5 సంవత్సరాల క్రిందట, అంటే పాస్ట్, x-5, 5 సంవత్సరాల క్రిందట వాళ్ళ వయసుల యొక్క నిష్పత్తి ఎంత? 1:3. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 brothers ఆఫ్టర్ 5 years, అంటే ఫ్యూచర్. x+5 ఫ్యూచర్ ఎంతలో ఉంది? ఎంతలో ఉంది? క్వశ్చన్ అర్థమైంది కదా సార్. ప్రజెంట్ ఏమో x, 5 సంవత్సరాల ముందట నిష్పత్తి 1:3. 5 సంవత్సరాల తరువాత వాళ్ళ నిష్పత్తి ఏంటి? నౌ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడం ఎట్లా? 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల వెనకాల తేడా ఎంత? 10. తేడా ఎంత? 10. x-5 తేడా ఎంత? 5. ఇక్కడ తేడా సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడేమో డిఫరెన్స్ 2, ఇక్కడేమో డిఫరెన్స్ 1. డిఫరెన్స్ సేమ్ చేద్దాం అంటే 2 తోటి లబ్ధం చేస్తున్నాం. 2 తోటి లబ్ధం చేస్తే 2:4 వచ్చింది. ఇక్కడ 1:3. 1 and 3 డిఫరెన్స్ ఎంత? 2. 1 and 2 డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ 2 చేస్తున్నాను. 2 తోటి లబ్ధం చేశాను. 2:4, 1:3. ఇక్కడ చూడండి సార్, చేంజ్ సేమ్ ఉంది. ఇక్కడ 1, ఇక్కడ 1. ఇది వచ్చేస్తే మనకు చాలు సార్. ఇది వచ్చేస్తే 1 పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఎంత పెరిగింది సార్? 5 పెరిగింది. 1 పార్ట్ అనేది 5 పెరిగింది. మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ 5 ఉన్నది. 1 పార్ట్కి 5 అంటే 2 + 1 3, 4 + 1 5. ఎంత ఈజీగా మనకు ఆన్సర్ వస్తుందో చూడండి. ఎంత ఈజీగా వాల్యూలు, కరెంట్ వాల్యూ +5 దీనికి ఏదేదో చేస్తారు సార్. ఏది పనికిమాలది ఏమీ అవసరం లేదు. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ సార్. ఇది 5 సంవత్సరాల ముందు గ్యాప్ 5, ఇక్కడ గ్యాప్ 1, 1 పార్ట్కి 5, ఇక్కడ గ్యాప్ 5 అంటే 1 పార్ట్ పెరగాలి. 2 + 1 ఎంత? 3, 4 + 1 ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ? అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్.
నెక్స్ట్ వన్ 33వ క్వశ్చన్.